ఈ రాంబస్లో ఇలా 2 బిందువులు ఉన్నాయి. ఆన్సర్ చూడండి, ఆన్సర్ ఈ విధంగా దీని మధ్య బిందువు వచ్చేది 0. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. మనకి కర్ణం వచ్చేసి ఈ కర్ణం వచ్చేసి 24, ఏబి వచ్చేసి 24 సెంటీమీటర్లు. ఇప్పుడు రాంబస్ ఒక భుజము, రాంబస్ ఒక భుజము. రాంబస్ ఒక భుజం అంటే 4 భుజాలు కదా, 1/4. రాంబస్ ఒక భుజము. రాంబస్ 1/4 ఇంటూ మనకి ఇదంతా ఇచ్చాడు, చుట్టుకొలత 52 ఇచ్చాడు. అప్పుడు ఇచ్చాడంటే 4 1 4 4 1 4 4 3 0 అంటే 13 = ఒక భుజము 13 cm, 13 సెంటీమీటర్లు వచ్చింది. అదేవిధంగా ఏ నుంచి ఓ వరకు, ఏ నుంచి ఓ వరకు అనుకుందాం. = 60. ఇది పూర్తి కంటే 1. ఈ యొక్క రాంబస్లో ఈ బిట్ తీసుకుందాం. ఏ నుంచి ఓ వరకు. ఏ = 60 ఇంటూ ఏబి, 60 ఇంటూ ఏబి. ఏబి అనేది ఎంత వాల్యూ 24 ఇచ్చాడు. 60 ఇంటూ 24 12 సెంటీమీటర్. 12 సెంటీమీటర్. ఇప్పుడు రాంబస్ కర్ణము ఒకదానికొకటి సమద్విఖండన చేసుకున్నాము. ఇప్పుడు ఈ రాంబస్ కర్ణాలు ఒకదానికొకటి సమద్విఖండన. దీన్ని ఏం చేసుకుంటాడు ఈ కర్ణాలు? సమద్విఖండన చేసుకుంటున్నాయి. ఏమని కర్ణాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ ఉంది కదా ఈ కర్ణాల్లో ఓసీ స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది రాంబస్ వైశాల్యం. ఓసీ స్క్వేర్ = ఓసీ స్క్వేర్. ఓసీ అనేది ఇక్కడ నుంచి బిట్, ఇది ఓ బిందు. ఈ ఓసీ స్క్వేర్ చేస్తే = ఏసీ స్క్వేర్. ఇప్పుడు ఈ బిట్ కావాలంటే మనకి ఓసీ స్క్వేర్ కావాలంటే ఈ మొత్తంలో నుంచి ఏసీ స్క్వేర్ మైనస్ ఏఓ స్క్వేర్. ఈ రెండు ఈ మొత్తంలో నుండి ఇది తీసేస్తే ఈ బిట్ మనకు వస్తుంది. కాబట్టి ఏఓ స్క్వేర్. ఇప్పుడు ఆల్రెడీ ఏఓ స్క్వేర్ అంటే ఏఓ మనకు వచ్చింది బిట్. ఏఓ ఎంత 12. అప్పుడు ఓసీ ఎంత వచ్చింది? ఓసీ వచ్చేసి ఎంత ఇచ్చిన్నాడు? 13 సెంటీమీటర్ ఓసీ. రాంబస్ ఒక భుజం అనేది ఇది ఓసీ. దీన్ని ఓసీ. రాంబస్ ఒక భుజం అంటే ఓసీ. దీన్ని ఓసీగా చూపిస్తాం. అయితే ఓసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ = ఏవి స్క్వేర్. అప్పుడు వాల్యూ ఏమవుతుంది? 13 స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. అప్పుడు 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ 144 = 25 వచ్చింది. ఇప్పుడు ఏ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఓసీ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఓసీ కాబట్టి ఓసీ స్క్వేర్ = ఏసీ స్క్వేర్ మైనస్ ఏఓ స్క్వేర్ = ఏసీ స్క్వేర్ అంటే 13, ఏసీ స్క్వేర్ ఏసీ. ఈ ఏసీ ఒక భుజం కదా, ఒక భుజం. ఏసీ = 13 సెంటీమీటర్లు. అదేవిధంగా ఏఓ వచ్చేసి 12 సెంటీమీటర్లు. ఏఓ అంటే ఇది. ఇప్పుడు ఏసీ వచ్చింది, ఏఓ వచ్చింది. ఏసీ వచ్చేసి 13 వచ్చింది, ఏఓ వచ్చేసి 12 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఓసీ. ఈ ఓసీ కనుక్కోవాలి కాబట్టి ఓసీ స్క్వేర్ = ఏసీ స్క్వేర్ మైనస్ ఏఓ స్క్వేర్ = 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ = 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144 = 25. ఇప్పుడు మనకు వైశాల్యం. ఇప్పుడు
ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 వచ్చింది. ఓసీ స్క్వేర్ వచ్చి ఇప్పుడు ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. ఇప్పుడు ఓసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ ఓసీ వచ్చేసింది. ఇప్పుడు రాంబస్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు అర ఇంటూ ఏబి ఇంటూ మనకి రాంబస్లో ఇది అనుకో ABCD ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాంబస్ అని. ఓసీ ఈజ్ ఈక్వల్ టు మనకు 25 వచ్చింది కాబట్టి ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 ఇస్తే ఓసీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్. రాంబస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అర ఇంటూ ఏబి ఇంటూ సిడి అంటే ఏబి ఇది రాంబస్లో ఏబి ఇది సిడి కాబట్టి అర ఇంటూ ఏబి ఇంటూ సిడి. ఇప్పుడు మనము అప్లై చేసుకుందాం వాల్యూస్ని. అర ఇంటూ ఏబి ఎంత వచ్చింది 24 వచ్చింది, ఏబి నాకు 24 వచ్చింది. అదేవిధంగా సిడి 10, సిడి వచ్చేసి 10 కాబట్టి 2 12 జార్ 24, 12 10 జార్ 120 సెంటీమీటర్. వైశాల్యం వచ్చేసి 120 సెంటీమీటర్. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా రాంబస్ వైశాల్యం కనుక్కునే విధానం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.